ఈరోజు నేను మా తరోబా జంగల్ సఫారీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. మేమైతే చోరా గేట్ ఇది బఫర్ జోన్ కిందకొస్తుంది భద్రావతి దగ్గర. ఇది చంద్రపూర్ నుంచి 26 కిలోమీటర్స్ ఉంది. సో, ఆల్‌మోస్ట్ మా రిసార్ట్ నుంచి 1 ½ అవర్ ట్రావెల్ చేసి వెళ్ళాను. అది కూడా ఆఫ్టర్‌నూన్ మా సఫారీ వచ్చేసి 3 పీఎం టు 7 పీఎం స్లాట్ అనమాట. ఈ జంగల్ సఫారీ బుకింగ్స్ అయితే 6 మంత్స్ ముందే గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో బుక్ అయిపోతాయి. బట్ ఇది అన్‌ప్లాన్డ్ ట్రిప్ కానీ మా రిసార్ట్ వాళ్ళు మా కోసం 2 సఫారీస్ బ్లాక్ చేశారు. ఇది డే 1. ఇక్కడ మనం 2 జోన్స్ అయితే వింటాము. కోర్ జోన్, బఫర్ జోన్. కోర్ జోన్ వచ్చేసి అది యాక్చువల్ ఫారెస్ట్ అనమాట. మొత్తం వైల్డ్ లైఫ్ అంతా ఉంటుంది. బఫర్ జోన్ అయితే మాత్రం కొన్ని వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. అలానే కోఎగ్జిస్టింగ్ విలేజెస్ కూడా ఉంటాయి. చూరా గేట్ దగ్గర అయితే మాత్రం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. జిప్సీస్ కోసం. అలానే చక్కగా వాష్‌రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మా పాపకి యానిమల్స్ అనగానే టైగర్స్ అంటే చాలా ఇష్టం. చాలా ఎక్సైట్ అయింది. తనతో పాటు తన కబీ టాయ్‌ని కూడా తెచ్చుకుంది. చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా సఫారీ స్టార్ట్ అయ్యే టైంకి భలే ఎక్సైటెడ్‌గా ఉన్నాం ముగ్గురం. ఎందుకంటే ఇది చాలా డీప్ ఫారెస్ట్‌లా అనిపిచ్చింది. అండ్ లోపలికి తీసుకెళ్తూ ఉంటున్నారు. అందులోని టోటల్ 4 అవర్స్ సఫారీ. మేము బందిపూర్‌లో చేసిందయితే 2 అవర్స్ అనమాట. కానీ ఇది 3 పీఎం టు 7 పీఎం రాత్రి 7 వరకు అంటే కొంచెం భయమేసింది. బట్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. మేము వెళ్ళే గేట్ దగ్గర ఆఫీసర్‌ని అడిగామనమాట. సైటింగ్ అవుతుందా? సమ్మర్ కదా అని. అయితే వాళ్ళు పక్కా అవుతుంది. ఒక టైగ్రస్ అండ్ 3 కబ్స్ ఉంటాయంట ఇక్కడ. సో, పక్కా అవుతుందని చెప్పారు. ఆయన చెప్పిన లాజిక్ ఏంటంటే మేల్ టైగర్స్ ఈజీగా దాంకుంటాయంట. బట్ ఫీమేల్ టైగర్స్ అయితే కనిపిచ్చేస్తాయి అన్నారు. స్టార్ట్ అయితే అయ్యాము. ఫారెస్ట్ అంతా డ్రైగా ఉంది సమ్మర్ వల్ల. మధ్యాహ్నం 3 గంటలకు కదా! గేట్ లోపలికి వెళ్ళాము. ఫస్ట్ టైమ్ మా గైడ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఒక వాటర్ ఉన్న దగ్గరికి తీసుకెళ్లారనమాట. మేమైతే షాక్ అయ్యాము. గేట్‌లోకి రాగానే టైగర్ చూస్తామా అని భయమేసింది కొంచెం. బట్ మాకు సైటింగ్ అయితే అవ్వలేదు. ఫారెస్ట్ అంతా సైలెంట్‌గా ఉంది. ఈ గేట్‌లో చెప్పాను కదా! 3 కప్స్, ఒక టైగ్రెస్ కనిపిస్తాయని. ఆ టైగ్రెస్ పేరు షర్మిలి అంట. చాలా లోపలికి తీసుకెళ్లారు. ఎక్కడ సడెన్‌గా టైగర్ వస్తుందా? పైగా టైగ్రెస్ ఏంటంటే చాలా అంటే కప్స్ ఉన్నాయి కాబట్టి అటాక్స్ ఎక్కువ చేస్తూ ఉందంట. సో, అది విన్నాక కొంచెం భయమైతే పడ్డాము. మా ఎక్స్‌పీరియన్స్ బట్టి అయితే ఇలా సమ్మర్‌లో సఫారీస్ బుక్ చేసుకునే వాళ్ళ కోసం కొన్ని చెప్తాను. ఆహ్, చాలా కేర్ తీసుకొని వెళ్ళాలి. మెయిన్‌గా మనం డ్రెస్సింగ్ చేసుకునేది న్యూట్రల్ కలర్స్ వేసుకోవాలి. లైక్ ఫారెస్ట్‌లో కలిసిపోయేలాగా మిలిటరీ గ్రీన్ అలా వేసుకోవాలి. అండ్ అలానే వాటర్ క్యారీ చేయాలి. లోపల ఏముండదు. ఆల్మోస్ట్ 4 అవర్స్ సఫారీ కాబట్టి మనం బాగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అలానే హ్యాట్స్ ప్రాపర్‌గా పట్టుకెళ్ళాలి. గ్లాసెస్, హ్యాట్స్, ఫుల్ కవరేజ్ ఉన్న టాప్స్ ఏసుకుంటే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే జిప్సీలో మనకి కవర్ ఉండదు. పైన డైరెక్ట్‌గా సన్ కొడుతూ ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు మేము చిన్న పిల్లతో వెళ్ళాం కాబట్టి మేము ఫుడ్ కూడా క్యారీ చేసామనమాట. సో, ఆల్రెడీ మా పాప ముందు సఫారీ చేసింది కాబట్టి తనకి సైలెంట్‌గా ఉండాలి అవన్నీ తెలుసనమాట. సౌండ్ వచ్చే టాయ్స్ కానీ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అలా ఏం తీసుకెళ్ళకూడదు. అసలు సైలెంట్‌గా ఉండాలి. ఇంకా ఎలక్ట్రోలైట్స్ కూడా తీసుకెళ్ళాము మేము. మా హస్బెండ్ ముందే వాటర్ బాటిల్స్‌లోనే కలిపేశారు. బికాస్ స్ట్రెయిట్ ఎండ పడుతూ ఉంటుంది కదా! సో, ఎలక్ట్రోలైట్స్ అవసరం అని చెప్పేసి. ఈ కేర్ అయితే తీసుకోవాలి. అండ్ సన్‌స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సన్‌స్క్రీన్ కూడా అప్లై చేయండి. పిల్లలుంటే పిల్లలకి కూడా అప్లై చేయండి ఆఫ్టర్‌నూన్ సఫారీకి వెళ్ళిన వాళ్ళు. మాకైతే సమ్మర్‌లో సైక్లింగ్స్ చాలా జరుగుతాయి అని చెప్పి అన్నారనమాట.
సో, అందుకు కాన్ఫిడెంట్‌గా బుక్ చేసేసుకున్నాము. బట్ నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే సఫారీ ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు అనిపిచ్చింది మనమే అసలు ఉండలేకపోతున్నాము ఎండలకి. బట్ ఇంత ఎండలో యానిమల్స్ బయటకెలా వస్తాయి అనిపిచ్చింది. చాలా ఎండగా ఉంది. ఫారెస్ట్ అంతా డ్రై అయిపోయింది. అసలు ఒక్క చెట్టు కూడా కదలలేదు. ఇంకా వాళ్ళ వాటర్ అయితే అక్కడక్కడ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, ఒకళ్ళకైతే 3 పీఎం ఆహ్, సఫారీ వాళ్ళకి సైటింగ్ అయింది అని చెప్పేసరికి వాటర్ దగ్గర మా జిప్సీ అయితే చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్లారు. అలా తీసుకెళ్తూనే మాకొక అడ్వెంచర్ అయిందన్నమాట. మా జిప్సీ ఆగిపోయింది. ఆహ్, అసలు అర్థం గాలేదు. అప్పుడే స్టార్ట్ అయ్యాము. వెంటనే ఆగిపోయింది మధ్యలో. ముందు రీసెంట్‌గా ఒక న్యూస్ కూడా చూసాము. ఇలా జిప్సీ ఆగిపోయింది మధ్యలో చాలా సేపు పట్టింది అని. సో, భయమేసింది కానీ ఆల్రెడీ అక్కడ వేరే జిప్సీస్ కూడా వచ్చాయి. సో, అడ్జస్ట్ చేసుకున్నారు కొంతసేపు ఇంకో వెహికల్ వచ్చే వరకు. ఆయనైతే చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్లారనమాట. టైగర్ సైటింగ్ అయింది అని. చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్లారు. బట్ అన్‌లక్కీ అనమాట. మాకైతే సైటింగ్ అవ్వలేదు. ఆ టైగర్ తాగేసి ఎళ్ళిపోయింది. సో, ఎక్కడెక్కడ అలానే వాటరున్నాయి. సో, నాకదే అనిపిచ్చింది. మనమైతే చల్ల వాటర్ తాగుతున్నాము. అసలు ఉండలేకపోతున్నాము చల్ల వాటర్ తాగకుండా. బట్ ఆ వాటర్ అంత ఓపెన్ ఉంటుంది. ఎండలో చాలా వేడిగా ఉంటుంది. ఎలా తాగుతాయి యానిమల్స్ పాపం అనిపిచ్చింది నాకైతే. బట్ వాళ్ళకదే అలవాటయిపోతుంది కదా! మార్నింగ్ సఫారీస్‌లో అయితే సైటింగ్స్ చాలా ఎక్కువ అవుతాయంట. ఇక్కడైతే మాకు జింకలు కూడా సమంగా కనిపించలేదు అసలు. బయటకేవి రాలేదనమాట. సో, కానీ అలానే లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు. చాలా లోపలికి మీరు చూస్తున్నారు కదా! చాలా లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు. ఏ సైడ్ నుంచి ఎక్కడ టైగర్ వస్తుందో అని చెప్పి చూస్తూ ఉన్నాం. మా పాప అయితే ఎప్పుడొస్తుంది? టైగర్ ఎప్పుడొస్తుంది? అని అలా అడుగుతూనే ఉంది. మేమైతే దాంకో ఆడుతోంది. దాంకుని పోయింది టైగర్ మనకు చెప్పలేదు ఎక్కడ దాంకుందో అని ఏదో చెప్తూ వచ్చామనమాట. నాకైతే ఫారెస్ట్‌ని కూడా టెస్టింగ్ చేసినట్టే అనిపిచ్చింది. బగ్స్ వెతుకున్నట్టు టైగర్ ఎక్కడ? యానిమల్స్ ఎక్కడ? అని వెతుకుతూనే ఉన్నాననమాట. ఇటుందా అని ఫైనల్లీ జింక కనిపిచ్చింది. అలానే తీసుకెళ్తూ ఉన్నారు. జింకలు కనిపిచ్చాయి ఫస్టయితే. ఇక్కడ చూస్తున్నారు కదా! అది ఒక ఏరియా అన్నమాట ఫారెస్ట్ నుంచి. బైసన్ కనిపిచ్చింది. జీప్సీ సౌండ్ వినగానే పారిపోతుందన్నమాట. ఇది హ్యాండ్ ఫ్యాన్ మాకు చాలా యూజ్ అయింది. అండ్ ఫైనల్లీ టైగర్ ఫుట్ ప్రింట్స్ అయితే కనిపిచ్చాయి. మళ్ళీ బైసన్స్ కనిపిచ్చాయి. సో, ఇలా చూసారు కదా వాటరు అలా ఉన్నాయన్నమాట ఎక్కడికక్కడ. ఇంకా లోపలికెళ్తూ ఉన్నాము. మా పాప అయితే కొంచెం స్నాక్స్ తింటూ ఉండింది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 5:15 అయిపోయిందనమాట. సో, ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి అని అనిపిచ్చింది. అండ్ సడెన్‌గా మాకైతే స్లాత్ బేర్ కనిపిచ్చింది. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్‌కి వెళ్ళింది. చూసారా చెట్టు వెనకాతల దాంకుని చూస్తుంది. ఎవరు వీళ్ళంతా అని. బేర్ తర్వాతయితే మాకు లెపర్డ్ సైటింగ్ అయింది. బట్ మా కెమెరాకి కనిపించలేదు. చూస్తున్నారు కదా! మేము రాంగానే వాటర్ తాగేసింది లోపలికెళ్ళిపోయిందనమాట. జస్ట్ అలా గ్లిమ్స్ వచ్చింది మాకు అంతే లోపలికెళ్ళిపోయింది. మా ముందు జిప్సీ వాళ్ళైతే చూసారు లెపర్డ్‌ని. అసలు సాయంత్రం అయ్యేసరికి సఫారీ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్‌గా మారిపోయింది. అసలు చాలా అనిపించిందనమాట. ఆ గోల్డెన్ అవర్‌లో, సన్‌సెట్ అయ్యే టైంలో, ఆ స్కైతో ఈ గ్రీనరీ అసలొక పెయింటింగ్‌లా అనిపించింది. అండ్ అలానే చాలా కామ్‌గా ఉంది. మేమైతే జింక, బైసన్, బేర్, లెపర్డ్ వెంటనే టైగర్ కనిపించేస్తుందనుకున్నాం. అట్‌లీస్ట్ లాస్ట్ ఎళ్ళేటప్పుడైనా కనిపిస్తుందనుకున్నాం. సో, అంత కామ్‌గా ఉందనమాట. అలా నెమ్మదిగా చీకటయిపోతూ ఉంటుంది కదా! అదంతా చాలా బావుంది. అండ్ అలానే అనిపిచ్చింది ఈ అడవిని చూస్తుంటే. అసలు మనం ఈ నేచర్‌లో ఒక చిన్న పార్ట్ కదా! అసలు నేచర్ ఎంత బావుంది అసలు. ఓకే. సో, మా సఫారీ అయితే అయిపోయింది. మాకు టైగర్ కనిపించలేదు. ఇట్స్ ఓకే. బట్ మాకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది. అండ్ ఇంత 4 అవర్స్ నేచర్‌లో బాగా అనిపించిందనమాట. మంచిగా బిజీ లైఫ్ నుండి బయటకొచ్చినట్టు అనిపించింది.
అండ్ మీరు ఒకవేళ సఫారీ బుక్ చేసుకుంటే గనక ఒక 3, 4 సఫారీస్ బుక్ చేసుకోండి. డిఫరెంట్ అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అలా డిఫరెంట్ గేట్స్ దగ్గర. ఈ వీడియో ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ.